హలో డియర్ aspirants, చూడండి ఏ మ్యాన్ గెయిన్స్ 20% బై సెల్లింగ్ an ఆర్టికల్ ఫర్ ఎ సర్టెన్ ప్రైస్. ఒక ఆర్టికల్ని ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, అమ్మితే కనుక అతనికి చూడండి ఎంత వచ్చిందంటే లాభము 20% లాభం వచ్చిందండి. ఓకేనండి, చూడండి ఏ మ్యాన్ గెయిన్స్ 20% బై సెల్లింగ్ an ఆర్టికల్ ఫర్ ఎ సర్టెన్ ప్రైస్. కొంత ధరకే అమ్మితే అది 20% లాభం వచ్చిందండి. ఇఫ్ హీ సెల్స్ ఇట్ ఎట్ డబుల్, దాన్ని డబుల్కి అమ్మితే ఓకేనండి, వాడు ఏంటంటే ముందు 100 రూపాయలకి అమ్మితే 20% లాభం వచ్చిందంట. మళ్ళీ 100 రూపాయలది కాస్త 200కి అమ్మితే వాడు ఏమన్నాడు చూడండి, ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ విల్ బి, ఎంత లాభం వస్తుందని అడిగాడండి. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా 100 రూపాయల వస్తువు అమ్మితే వాడికి ఎంత వచ్చిందంటే లాభము 120%, అంటే 20% లాభం వచ్చిందంటే 120% ఎస్పీకి అమ్మినట్లు లెక్క. ఓకేనండి, రైట్. ఇఫ్ ఈ సెల్స్ ఇట్ ఎట్ డబుల్ కనుక అమ్మితే, అంటే 100 రూపాయల కాస్ట్ ఉన్నటువంటిది 200 రూపీస్కి అమ్మితే మరి ఎంత లాభం వస్తుందని అడిగాడండి. సో ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనే ప్రశ్న మనం వేసుకుందాం. సో ఎక్కువ వస్తుందండి, ఎందుకంటే 100 రూపాయల వస్తువు వాడు అమ్మితే 20% లాభం వచ్చింది. ఓకేనండి, 100ది కాస్త 200కి అమ్ముతున్నాడు. అర్థమైందండి, అంటే చాలా ఎక్కువ లాభం వస్తుందనే విషయం మనకు అర్థమైంది. రైట్ అండి, డబల్ అమ్ముతున్నాడు. సో యారమ్మర్కి పైకేసుకుంటే కనుక మోర్ బై లెస్ అండి. విషయం ఏంటంటే 200/100 ఇంటూ 120 చేసుకుంటే కనుక ఇందులో 2 సున్నాలు ఇందులో 2 సున్నాలు క్యాన్సిలేషన్ అయితే మనకేమవుతుందంటే 240% వస్తుందండి. మరి ఎంత కమ్మాడు అంటే కనుక 240% కమ్మాడు. మరి ఎంత లాభం వచ్చిందంటే కనుక 100 అబౌవ్ ఏదైతే ఉందో అది లాభం అండి. సో 140% గెయిన్ అండి, ఆప్షన్ 1. ఓకేనా.